హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు చింతపండు టమోటా రసం చేసుకున్నాము. అది ఎలా చేసుకుంటున్నానంటే నా స్టైల్లో ఉల్లిపాయ ఒక గడ్డంతా కట్ చేసి పెట్టుకోండి, కరివేపాకు కొత్తిమీర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. తిరుపతి గింజలు, టమోటాలు ఒక 3-4 కట్ చేసి పెట్టుకోండా, చింతపండు నానబెట్టుకున్నాను, ఉప్పు రెడీ చేసి పెట్టుకోండా, సాల్ట్. పొయ్యి మీద దబరా పెట్టేసి స్టవ్ వెలిగించేసి మనం తిరుపతి అనేది పెట్టుకున్నాము. ఆయిల్ వేడెక్కేసినాక ఫస్ట్ తిరుపతి గింజలు అనేది వేసినాను. తిరుపతి గింజలు, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ వేసాను. ఆ తర్వాత వచ్చేసి మిరపకాయ, కరివేపాకు, తెల్లగడ్డ అన్నీ వేసేసి బాగా కలుపుతున్నాను. దీంట్లో కొంచెం ఇంగువ అనేది కూడా వేసాను. బాగా తెల్లగడ్డ ఎక్కువ వేసేసుకొని మిరపకాయ 2-3 మిరపకాయలు కలిపేసేసి కరివేపాకు వేసేసి బాగా ఆయిల్ వేడెక్కేసినాక ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే ఇంగువ అనేది వేసినాను. నేను మీకు చూపించలేదు. కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేగినాక టమోటాలు వేసుకొని టమోటాలు ఉప్పు పోసి వేసేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో రసం పొడి మనం ఇంటికాడ నుంచి రెడీ చేసుకొని తెచ్చిపెట్టుకున్నాము ఇండియా నుంచి. ఆ రసం పొడి మెత్తబడిపోయినాక టమోటాలు మనం ఇది రసం పొడి అనేది బాగా కలుపుకోవాలి, వేగాలి. ఆ నూనెలో కూడా వేగిపోయినాక మన పప్పు గుత్తితో అనేది ఇలా రుద్దేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు, రసానికి సరిపోయేంత చింతపండు నీళ్ళు కలుపుకొని ఈ రసంలో పోసేసుకోవాలి. మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. అవన్నీ పొంగు వస్తేనే ఆఫ్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.